కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు పాల్గొన్నారు. మావోయిస్టులను లేకుండా చేస్తామని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. తెలంగాణ రైతు రుణమాఫీపై మాట్లాడిన ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాత సర్కారని చెప్పుకొచ్చారు. 18,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసింది మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై రైతులకు వ్యతిరేకత ఉంటే మేము జనాల్లో తిరిగేవాళ్లం కాదన్నారు తుమ్మల. సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు పంపిణీ చేశారు తెలంగాణ మంత్రులు. సింగరేణి లాభాల్లో 33% కార్మికులకు బోనస్ గా ప్రకటించింది ప్రభుత్వం. గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోత పెట్టాయని అన్నారు. దాదాపు 1,00,000 మంది పనిచేసే సింగరేణి సంస్థను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు మంత్రి భట్టి. గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ను కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలని వినతి పత్రాన్ని కేసీఆర్ చిత్రపటానికి ఇచ్చి నిరసన తెలిపారు కాంగ్రెస్ శ్రేణులు. కేసీఆర్ కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. రుషికొండ భవనాల నిర్వహణ ఏపీ ప్రభుత్వానికి భారంగా మారుతోంది. భవన నిర్వహణ కోసం విద్యుత్తు, నీటి సరఫరా, ప్లంబింగ్, పోలీస్, తోట పనివారి సహా రోజు 100 మంది పైనే పనిచేస్తున్నారు. వారి జీతాల ఖర్చు, మెయింటెనెన్స్ అంతా కలిపితే రోజుకి ₹1,00,000 దాకా అవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. విశాఖపట్నం హనీ ట్రాప్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠా ఈ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అందమైన యువతల ఫోటోలతో యువకులను ఆకర్షించి సామాజిక మాధ్యమాల ద్వారా వారిని తమ ఉచ్చులో చిక్కుకునేలా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏపీలో మద్యం షాపులకు మందగుడిగా దరఖాస్తులు వచ్చాయి. 6 రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు కేవలం 8,274 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. భారీ ఎత్తున సిండికేట్లుగా మారడంతో తక్కువగానే అప్లికేషన్లు దాఖలవుతున్నాయి. మరో 3 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు ముగియనుంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గర్భానోత్ర్యంపై ప్రధాని మోడీ ప్రత్యేకమైన పాటను రాశారు. ఈ పాటను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ఆ పాట వీడియోను షేర్ చేశారు. ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ఈ పాటను తాను రచించినట్లు ప్రధాని తెలిపారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామివారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి స్వామివారికి సర్వభూపాల వాహన సేవ జరగనుంది. బాంబుల వర్షంతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్పై హెజ్బొల్లా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపై హెజ్బొల్లా రాకెట్లు దూసుకెళ్లాయి. దీంతో పశ్చిమాసియాలో ఏ క్షణం ఏం జరగబోతోందోనని టెన్షన్ నెలకొంది. ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం ప్రారంభమై సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో హమాస్, హెజ్బొల్లాపై ఐడీఎఫ్ తమ దాడుల తీవ్రతను మరింత పెంచింది.